అందరికీ నమస్కారం. ముఖ్యంగా 10వ తరగతి పరీక్షలకు హాజరు కాబోతున్నటువంటి విద్యార్థులందరూ మీకు అడ్వాన్స్గా శుభాకాంక్షలు. ఆల్రెడీ 3 పరీక్షలు రాయడం జరిగింది విజయవంతంగా. అయితే మన దురదృష్టం కొలది ఈ కరోనా క్రైసిస్ రావడం వల్ల ఈ మిగిలిన పరీక్షలు వాయిదా పడి త్వరలో ప్రారంభం కాబోతున్నవి. చాలామంది విద్యార్థులు కూడా ఈ హాలిడేస్ను చక్కగా వినియోగించుకొని తర్వాత పరీక్షలకు సన్నద్ధం అయినారని అనుకుంటున్నాము. ఈ నెక్స్ట్ రాబోయేటటువంటి ఈ పరీక్షలకు విద్యార్థులు ముఖ్యంగా ఫిజికల్ సైన్స్ పరీక్ష వ్రాయబోయేటటువంటి విద్యార్థులకు తగు సూచనలు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మీరు ఫిజికల్ సైన్స్ జనరల్ సైన్స్ పేపర్ 1 పరీక్షకు ఏ విధమైనటువంటి సంకోచం లేకుండా మీరు ఎగ్జామ్కు హాజరు కావచ్చు. ఎందుకంటే మనకు సులభంగా ఒక పేపర్లో 14 మార్కులు రావడం అనేది చాలా ఈజీ అయినటువంటి విషయం. 14 మార్కులు తెచ్చుకోవడము ముందు మనం ప్రశ్నపత్ర విశ్లేషణ అనాలిసిస్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. మనందరికి తెలుసు 2 భాగాలు, పార్ట్ ఏ అని పార్ట్ బి అనే 2 భాగాలు ఉంటాయి. పార్ట్ ఏ 35 మార్కులకు, పార్ట్ బి 5 మార్కులకు ఉంటుంది. ఈ పార్ట్ బిలో మొత్తం మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ ఏలో క్వశ్చన్స్ ఇవి షార్ట్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ క్వశ్చన్స్ అండ్ లాంగ్ క్వశ్చన్స్. ఇందులో పార్ట్ ఏ కనుక చూస్తే మనము సెక్షన్ 1 7 మార్క్స్. అన్ని ప్రశ్నలు యత్నించాలి. దాంట్లో 1 లేదా 2 వాక్యాల్లో సమాధానం రాస్తాం. ఇవి వెరీ షార్ట్ క్వశ్చన్స్ అండి. ఒక్కొక్క మార్క్ ఉంటుంది ఒక్కొక్క ప్రశ్నకి. దీంట్లో 1 మార్క్ క్వశ్చన్ కాబట్టి రాసేటప్పుడు 1 లేదా 2 వాక్యాల్లో సమాధానం రాస్తే సరిపోతుంది. సెక్షన్ 2 6 క్వశ్చన్స్ ఉంటాయి. 2 మార్క్స్ ఈచ్ క్వశ్చన్, 6 2 12 మార్క్స్. అన్ని ప్రశ్నలకు సమాధానం రాయాలి. చాయిస్ ఎలాంటిది ఉండదు. 4 లేదా 5 వాక్యాల్లో సమాధానం రాయాలి. తర్వాత సెక్షన్ 3 4 క్వశ్చన్స్ రాయాలి. 4 4 16 మార్క్స్. లాంగ్ క్వశ్చన్స్ ఇవి. అన్ని ప్రశ్నలకు సమాధానం రాయాలి. అంతర్గత ఎంపిక ఉంటుంది, అంటే ఇంటర్నల్ చాయిస్. మనకు ఒకే క్వశ్చన్లో ఒకే నంబర్ మీద 2 క్వశ్చన్స్ ఉంటాయి. లేదా అని ఒక క్వశ్చన్ ఇస్తాడు, లేదా ఇంకో క్వశ్చన్ ఇస్తాడు. ఆ రెండింటిలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలి. అలా 4 రాయాలి. 4 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 8 క్వశ్చన్స్లో ఇంటర్నల్ చాయిస్ మొత్తం మీద 4 మార్కులు, 4 క్వశ్చన్స్ ఎంపిక చేసుకోవడం కాదు. ఒక 14th క్వశ్చన్ అని తీసుకున్నామంటే దాంట్లో 2 ఉంటాయి, ఏదో ఒకటి రాయాలి. 15th క్వశ్చన్ తీసుకున్నామంటే 2 ఉంటాయి, ఏదో ఒకటి అటెంప్ట్ చేయాలి. అట్లా 16th అండ్ 17th కూడా. ఇది 4 మార్కుల ప్రశ్న కాబట్టి కనీసం 8 నుంచి 10 వాక్యాల్లో సమాధానం రాయవలసి ఉంటుంది. ఇది క్వశ్చన్ పేపర్ యొక్క అనాలిసిస్. అదేవిధంగా ఇందులో పార్ట్ బి కనుక తీసుకుంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 ఆఫ్ 5 మార్క్స్. ఏబిసిడీలు గుర్తించాలి. 30 minutes ఉంటుంది. అయితే మనకు క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే 2 hours 45 minutes టైం దాని మీద ఉంటుంది. దాంట్లో ముందుగా 15 నిమిషాలు మనం క్వశ్చన్ పేపర్ చదువుకొని 2.5 గంటల్లో 2 గంటలు పార్ట్ ఏ, అరగంట సేపు పార్ట్ బికి కేటాయించడం జరుగుతుంది. ఈ ఫిజికల్ సైన్స్ పరీక్ష పాస్ అవ్వడం అనేది ఎంత సులభమో మనం ఇప్పుడు చూద్దాము. ముందుగా వెయిటేజ్ ఏ విధంగా ఉంటుందో దీన్ని పరిశీలిద్దాం. మన అందరికీ తెలుసు, టెక్స్ట్ బుక్లో స్టార్టింగ్లో అకాడమిక్ స్టాండర్డ్స్ అని ఉంటాయి. తర్వాత ప్రతి పాఠం వెనకాల ప్రశ్నల దగ్గర AS1, AS2, AS3 అకాడమిక్ స్టాండర్డ్ 1 2 3 4 5 6 7 అని ఉంటాయి. అవి ఏ ప్రశ్న దేనికి సంబంధించిందో మనకు వాటిని చూస్తే తెలుస్తుంది. అయితే అకాడమిక్ స్టాండర్డ్కు ఎంత వెయిటేజ్ ఇచ్చారనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. మొట్టమొదటి అకాడమిక్ స్టాండర్డ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, విషయ అవగాహన. దీనికి 40% మార్క్స్ ఉంటాయి, అంటే 16 మార్క్స్. మనది 40 మార్కుల పేపర్ కాబట్టి 40% అంటే 16 మార్కులు. అదేవిధంగా రెండవది AS2 హైపోథెసిస్, అంటే పరికల్పన, ఊహించడం అన్నమాట. దాంట్లో పర్సెంటేజ్ 10%, అంటే 4 మార్కులు కేటాయించబడ్డాయి. అదేవిధంగా AS3 ఎక్స్పెరిమెంట్స్, ప్రయోగాలు. ఈ ప్రయోగాలకు సంబంధించి 15% మార్క్స్ కేటాయించడం జరిగింది, అనగా 6 మార్క్స్. అదేవిధంగా AS4 ఇన్ఫర్మేషన్,
సమాచారంకు సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి పర్సెంటేజ్ 15%, దట్ మీన్స్ 6 మార్క్స్. అదేవిధంగా AS5 డ్రాయింగ్ సంబంధించి బొమ్మలు గీయడం, దీనికి 10% మార్క్స్ ఇవ్వబడింది, అనగా 4 మార్కులు. అదేవిధంగా AS6 అప్లికేషన్ టు డైలీ లైఫ్, నిజ జీవిత వినియోగము, దాన్ని మనం ఉపయోగాలు అంటాము, దీనికి ఒక 10% ఇవ్వడం జరిగింది, అనగా 4 మార్కులు. అంటే మొత్తం 16, 4, 20, 26, 6, 32, 4, 36, 4, 40 మార్కులు. ఈ విధంగా క్వశ్చన్ పేపర్ యొక్క విభజన ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క అకాడమిక్ స్టాండర్డ్లో ఏ రకమైనటువంటి ప్రశ్నలు అడగబోతుంటారు, వాటి మోడల్స్ను ఒకసారి మనము డిస్కస్ చేద్దాం. ముందుగా అకాడమిక్ స్టాండర్డ్ 1 AS1 కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, విషయావగాహన. దీంట్లో మొత్తం 16 మార్కులకు ప్రశ్నలు అడగబోతారు. మరి మాదిరి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి? మొట్టమొదటిది ప్రాబ్లమ్స్. మనము ఆల్మోస్ట్ అన్ని లెసన్స్లో ఎలక్ట్రిసిటీలో కానీ, ఫస్ట్ గోళాకార దర్పణాల్లో కానీ, తర్వాత కటకాల్లో కానీ సమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ ఈ AS1 కింద అడగడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ప్రాబ్లమ్స్ పై ఒకసారి దృష్టి సారిస్తే కనీసం ఫార్ములా వేసినందుకైనా చక్కటి మార్కులు సాధించవచ్చు. ఆ ఫార్ములా వేసి ఫార్ములాలో ప్రతిక్షేపించవలసి ఉంటుంది. మామూలుగా మనము మ్యాథమెటిక్స్కి ఏ విధంగా అయితే ప్రిపేర్ అవుతామో, ఈ ఫిజికల్ సైన్స్లో కూడా ఇలా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అడగబడతాయి. ప్రాబ్లమ్స్ అన్నీ కూడా AS1 కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కిందకి వస్తాయి అన్నమాట. తర్వాత రెండవది భేదాలని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫస్ట్ లెసన్ కనుక పరిశీలిస్తే పుటాకార కుంభాకార దర్పణం మధ్య ఉన్నటువంటి భేదాలు, కాంకేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్ డిఫరెన్సెస్ ఏంటి, ఆ రకమైనటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన సెకండ్ లెసన్ కనుక చూసుకుంటే రసాయన సమీకరణాలను తుల్యం చేయుట, వీటి మీద కూడా 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా సింపుల్గా ఉంటుంది. కాబట్టి ఈ రసాయన సమీకరణాలను తుల్యం చేయడం అనేటటువంటి కాన్సెప్ట్ మీరు నేర్చుకోవాలి. తర్వాత పుటాకార దర్పణం వలన ఏర్పడిన ప్రతిబింబ ఆవర్తనం -1 అయిన ప్రతిబింబ లక్షణాలు రాయండి. మనం ఫస్ట్ లెసన్ తీసుకుంటే దీంట్లో కాంకేవ్ మిర్రర్తో ఏర్పడినటువంటి ఈ ఇమేజ్ యొక్క మ్యాగ్నిఫికేషన్, ఇఫ్ its value is -1, what are the characteristics of that image? So this question comes under AS1. అగైన్ మనం కెమికల్ బాండింగ్ కనుక తీసుకుంటే ద్విబంధం, త్రిబంధం, వాటి ఉదాహరణతో వివరించండి, ట్రిపుల్ బాండ్ అండ్ డబుల్ బాండ్. అదేవిధంగా కార్బన్ పరమాణు కాటినేషన్ అనే ధర్మాన్ని వివరించండి. తర్వాత నూతన ఆవర్తన పట్టిక లక్షణాలు, అదేవిధంగా హస్వదృష్టి, దీర్ఘదృష్టి, మయోపియా అండ్ హైపర్మెట్రోపియా, వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు. ఇవి కొన్ని ఇక్కడ ఎగ్జాంపుల్కి చూపించడం జరిగింది. మీకు ప్రతి పాఠ్యపుస్తకంలో లెసన్ వెనకాల అకాడమిక్ స్టాండర్డ్ రాయడం జరిగింది. అయితే ప్రియమైనటువంటి విద్యార్థులారా, మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా టెక్స్ట్ బుక్లో రాసినటువంటి క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్గా ఎగ్జామ్లో ఇవ్వబడదు, దాని యొక్క రూపం మార్చి ఇస్తారు. కాబట్టి చక్కగా 1కి 2 సార్లు క్వశ్చన్ చదువుకొని అది ఏ క్వశ్చన్కి సంబంధించిందో గ్రహిస్తే చాలా సులభంగా రాయగలుగుతారు. కాబట్టి మీరు క్వశ్చన్ 2-3 సార్లు చదవవలసి ఉంటుంది. అకాడమిక్ స్టాండర్డ్ 2 హైపోథెసిస్, పరికల్పన, ఊహించడం. దీనికి 10% వెయిటేజ్ ఉంది, అంటే 4 మార్కులు. చాలా సులభంగా ఈ AS2లో విద్యార్థులు స్కోరింగ్ చేయవచ్చు. ఏ విధంగా అంటే ఫస్ట్ లెసన్ కొన్ని మాదిరి ప్రశ్నలు ఇక్కడ పరిశీలిస్తున్నాం. ఫస్ట్ లెసన్లో ఇఫ్ స్పెరికల్ మిర్రర్స్ ఆర్ నాట్ నోన్, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్, అంటే గోళాకార దర్పణాలు లేకుంటే ఏం జరుగుతుంది. మరి దీనికి సింపుల్గా 1 మార్క్ 2 మార్క్స్లో అడిగినప్పుడు 1 మార్కు ప్రశ్న అడిగితే 2 పాయింట్స్, 2 మార్కుల ప్రశ్న అడిగితే ఒక 4 పాయింట్లు సుమారుగా రాయవలసి ఉంటుంది విద్యార్థులు. అయితే ఇలాంటి వాటి క్వశ్చన్ ఎట్లా చేస్తారు? జనరల్గా మనందరికీ తెలుసు, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్, వాటి ఉపయోగాలు ఏందో తెలుసు. ఆ ఉపయోగాలను తిప్పి రాస్తే వాటి కాన్సిక్వెన్సెస్ అవుతుంది. అవి లేకుంటే ఏం జరుగుతుందో మనము వాటిని తిప్పి రాయడమే. తర్వాత వై కెమికల్ రియాక్షన్స్ ఆర్ టు బి బ్యాలెన్స్డ్, రసాయన సమీకరణము ఎందుకు తుల్యం చేయాలి. అదేవిధంగా వాట్ హ్యాపెన్స్ ఇఫ్ pH డిక్రీజెస్ లెస్ దాన్ 5.5,
అంటే pH విలువ 5.5 కన్నా తగ్గితే ఏం జరుగుతుంది? అదేవిధంగా కటకాలు లేనిచో ఏం జరుగుతుంది? అంటే కటకాలు అనేవి అసలు అవి డిస్కవర్ చేయకపోతే ఏమయ్యేది? కటకాల ఉపయోగాలు ఏందో మనకు తెలుసు. మనం కంటి అద్దాల్లో ఉపయోగిస్తున్నాం. అవి లేకపోతే కంటి అద్దాల్లో ఉపయోగించాం. కంటి అద్దాలు లేకపోతే చూడలేము. అవి హస్వదృష్టి, దీర్ఘదృష్టి అని మనం నేర్చుకున్నాం. అంటే వాటికి నివారణ మార్గమే ఉండేది కాదు అని సింపుల్గా రాస్తారు. అదేవిధంగా సిలియరీ కండరాలు సరిగ్గా పనిచేయనిచో ఏం జరుగుతుంది? మన కంట్లో ఉన్నటువంటి సిలియరీ కండరాలు వాటి ఉపయోగం ఏందో మనకు తెలుసు. దూరంగా ఉన్నటువంటి వస్తువును, దగ్గరగా ఉన్నటువంటి వస్తువును చూడడానికి మన కన్నులో ఉన్నటువంటి ఆ కెమెరాలు అంటే ఆ కటకము అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది. ఈ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కారణం ఈ సిలియరీ కండరాలు. ఆ సిలియరీ కండరాలు ఎప్పుడైతే వీక్ అవుతాయో మనకు దృష్టిలోపం ఏర్పడుతుంది. కాబట్టి సిలియరీ కండరాలు పనిచేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అది పని చేయకపోతే దృష్టిలోపం ఏర్పడుతుంది. సింపుల్గా ఆలోచిస్తే 1 పాయింట్లో రాసేయచ్చు. అదేవిధంగా వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐరన్ రాడ్ ఈజ్ గ్రాడ్యువల్లీ హీటెడ్? మనకు పరమాణు నిర్మాణం అటామిక్ స్ట్రక్చర్లో ఈ క్వశ్చన్ ఉంటుంది. ఐరన్ రాడ్ను గ్రాడ్యువల్గా హీట్ చేసుకుంటూ పోతుంటే ఏ కలర్స్ మారుతాయో రాయాలి. అదేవిధంగా విచ్ గ్రూప్ అండ్ పీరియడ్ అన్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు whose electronic configuration is 1:2:2. To which group and period an element belongs to whose electronic configuration is 1:2:2p5. ఈ ఎలక్ట్రాన్ విన్యాసం గల మూలకము ఏ గ్రూపు ఏ పీరియడ్కు చెందుతుంది? మనం ఊహించి రాయడం అన్నమాట. దాంట్లో కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి ఏ విధంగా రాయాలో మనం రాస్తాం దాని సమాధానం. అదేవిధంగా ఇంటిలో విద్యుత్ పరికరాలను శ్రేణిలో కలిపితే ఏమవుతుంది? మనకు శ్రేణి మెథడ్, సిరీస్ మెథడ్ అండ్ ప్యారలల్ మెథడ్, సమాంతర పద్ధతి అంటే ఏందో అందరి విద్యార్థులకు తెలుసు. ఎక్కడ సిరీస్ మెథడ్ వాడతాం, ఎక్కడ ప్యారలల్ మెథడ్ వాడతామో తెలుసు. మరి ఇంటిలో జనరల్గా సమాంతర పద్ధతి వాడతారు, దాని బదులు శ్రేణి పద్ధతి వాడితే ఏమవుతుంది? దాని కాన్సిక్వెన్సెస్ ఏంటియో రాయాలి. ఈ AS2లో 4 మార్కులు తెచ్చుకోవడం విద్యార్థులకు పెద్ద కష్టమైంది కాదు. మీరు అన్ని పాఠాల్లో ఉన్నటువంటి ప్రశ్నలు ఒకసారి చదువుకొని అవగాహన చేసుకొని ఉంటే మీ సొంత వాక్యాల్లో చాలా సులభంగా ఈ ప్రశ్నలకు సమాధానం రాయవచ్చు. AS3 అంటే ప్రయోగాలు, ఎక్స్పెరిమెంట్. దీంట్లో మనకు 6 మార్క్స్ క్వశ్చన్స్కు అడగబడతాయి. తప్పనిసరిగా 4 మార్కుల ప్రశ్న లాంగ్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. తర్వాత 2 మార్కుల ప్రశ్న ఒకటి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో స్కోర్ చేయడం అనేది చాలా సులభం విద్యార్థులందరికీ కూడా. ప్రయోగాలు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రయోగాలన్నీ కనుక మీరు చూసుకుంటే ఈజీగా సులభంగా గుర్తుంటాయి. అవి రాయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి 6 మార్కులకు 6 మార్కులు స్కోర్ చేసుకునేటటువంటి వీలు ఉంటుంది విద్యార్థులకు. ఇందులో ఉదాహరణకు చూడండి, ఆయిర్స్టెడ్ ప్రయోగం నిర్వహించుటకు కావలసిన పరికరాల జాబితా రాయండి. లిస్ట్ అవుట్ ద మెటీరియల్ రిక్వైర్డ్ టు కండక్ట్ ద ఎక్స్పెరిమెంట్ ఆయిర్స్టెడ్. అదేవిధంగా ఏదైనా ఒక ప్రయోగం ఇచ్చి అందులో తీసుకోవలసిన జాగ్రత్తలు 2 మార్కులు. ఇందాక మనం చెప్పుకున్న పరికరాల జాబితాను దానికి కూడా 2 మార్కులు. ఓన్లీ పరికరాల పేర్లు రాస్తే చాలు 2 మార్కులు. అదేవిధంగా జాగ్రత్తలు రాస్తే దానికి ఒక 2 మార్కులు ఉంటుంది. అదేవిధంగా విద్యుత్ నిరోధము పదార్థ స్వభావంపై ఆధారపడి ఉంటుందని చూపు ప్రయోగానికి కావలసిన పరికరాలు తెలిపి పద్ధతి విధానం రాయండి అంటారు, ప్రొసీజర్. ఇది 4 మార్క్స్ లాంగ్ క్వశ్చన్స్. అదేవిధంగా లిస్ట్ అవుట్ ద మెటీరియల్ రిక్వైర్డ్ టు కండక్ట్ ద ఎక్స్పెరిమెంట్ టు అండర్స్టాండ్ ద ఎస్టరిఫికేషన్ రియాక్షన్, ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్. ఎస్టరిఫికేషన్ ప్రయోగానికి కావలసినటువంటి పరికరాల జాబితా రాసి ఆ ప్రయోగం చేసేటటువంటి విధానాన్ని వివరించాలి. అంటే ఇవి ఓన్లీ మాదిరి ప్రశ్నలు. ఇలా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని ప్రయోగాలకు సంబంధించి పద్ధతి నేర్చుకుంటే మనకు 2 రకాలుగా షార్ట్ క్వశ్చన్స్ కానీ లాంగ్ క్వశ్చన్ కానీ ఉపయోగపడుతుంది. మరి ఈ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనము ఏ విధంగా దాన్ని అటెంప్ట్ చేయాలి, ప్రయోగ రాసే విధానం. ఉదాహరణకు ఫస్ట్ ఉద్దేశ్యము, ఎయిమ్ అని రాస్తాం. సెకండ్ సైడ్ హెడ్డింగ్ రిక్వైర్డ్ మెటీరియల్ అంటే కావాల్సినటువంటి పరికరాలు. థర్డ్ సైడ్ హెడ్డింగ్ ప్రొసీజర్, పద్ధతి. తర్వాత పరిశీలన, అబ్జర్వేషన్, దాని ద్వారా మనకు తెలిసినటువంటి అంశము. 5వది ఫలితము, రిజల్ట్. లాస్ట్కు ప్రికాషన్స్, జాగ్రత్తలు.
ఒక లాంగ్ క్వశ్చన్లో 4 మార్కులకు ఒక ప్రయోగము కనుక ఇస్తే మీరు ఈ సైడ్ హెడ్డింగ్స్ను ఉపయోగించి దాన్ని రాయవలసి ఉంటుంది. ఇది ఎట్లాగో మీరు క్లాస్లో కూడా అన్ని ప్రయోగాలకు రాసి ఉండి ఉంటారు కాబట్టి ఇక్కడ వీటిని గుర్తుపెట్టుకోవడం ఏమంత కష్టమైనటువంటిది కాదు. దీంట్లో ఈ AS3లో 6 మార్కులు తెచ్చుకోవడము విద్యార్థులకు అత్యంత సులభం. AS4కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు పరిశీలిద్దాం. అంటే ఇది ముఖ్యంగా ఇన్ఫర్మేషన్, సమాచారం అన్నమాట. చాలా విద్యార్థులు మార్కులు తెచ్చుకోవడానికి మరొక అకాడమిక్ స్టాండర్డ్, అంటే ఈజీగా తెచ్చుకునేటటువంటి అకాడమిక్ స్టాండర్డ్ 4 ఇది. ఇందులో కూడా 6 మార్క్స్, 6 మార్కులకు 6 మార్కులు విద్యార్థులు సంకోచం లేకుండా తెచ్చుకునేటటువంటి అకాడమిక్ స్టాండర్డ్ ఇది. ఇందులో 4 మార్కుల ప్రశ్న ఒకటి తప్పనిసరిగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత 1 మార్క్ ప్రశ్నలు 2 అయినా రావచ్చు, 2 మార్క్స్ ప్రశ్నలు 1 అయినా రావచ్చు. ఇందులో మీరు పెద్దగా చేయవలసినటువంటిది ఏముండదు. సమాచారం అంటే మీకు అక్కడ ఏదో ఒక టేబుల్ కానీ ఒక పటం కానీ ఇవ్వబడుతుంది, దాన్ని చూసి మీరు సమాచారము వ్రాయాలి అంతే. అందులోనే ఉంటుంది మీకు కావలసినటువంటి సమాధానం. ఏ మాత్రము జాగ్రత్తగా దాన్ని గనక పరిశీలిస్తే మీకు సమాధానం అందులోనే దొరుకుతుంది. కాబట్టి ఈ అకాడమిక్ స్టాండర్డ్ 4లో 6 మార్కులు తెచ్చుకోవడం అనేది అత్యంత సులభమైనటువంటి ప్రశ్న. మరి మాదిరి ప్రశ్నలు కొన్ని చూద్దాం మనం. 4 quantum numbers of scandium are given. N, L, Ml, Ms. ఇలా దీని వాల్యూస్ ఇచ్చాడు. ఇచ్చేసి దాని కింద ప్రశ్న, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ L ఫర్ 20th ఎలక్ట్రాన్? 20వ ఎలక్ట్రాన్కు L విలువ ఎంత? దానికి సంబంధించినటువంటిది ఈ టేబుల్లో ఉంది, దాన్ని తీసుకొని మనం ఆన్సర్ రాయడమే. ఆ విధంగా ప్రశ్నలు అడుగుతాడు. అదేవిధంగా రెండవ చూడండి, ఇక్కడ మీకు ఒక పుటాకార దర్పణం ఇవ్వబడింది. ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ ప్రధాన అక్షము, నాభి, వక్రతా కేంద్రము, తర్వాత ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2, ఇమేజ్ 1, ఇమేజ్ 2. ప్రక్కనున్న కిరణ రేఖా చిత్రం రే డయాగ్రామ్ నుంచి ఏ సమాచారం మనకు తెలుస్తుంది దాన్ని చూసి మీరు చెప్పాలన్నమాట. ఆబ్జెక్ట్ 1 ఎక్కడ ఉంది, దానికి సంబంధించినటువంటి ఇమేజ్ 1 ఎక్కడ ఏర్పడింది, ఆబ్జెక్ట్ 2 ఎక్కడ ఉంది, దానికి సంబంధించినటువంటి ఇమేజ్ 2 ఎక్కడ ఏర్పడింది. దీంట్లో పెద్ద మేధాశక్తి మనకు అవసరం లేదు. మనకు బేసిక్గా ఆ లెసన్ గురించి కనుక తెలిస్తే దానికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం ఆ పటంలోనే ఉంది. ఈ పటంలో చూసి ఆబ్జెక్ట్ 1 సికి ఆవలుంది, ఇమేజ్ 1 ఎఫ్సిల మధ్య ఏర్పడింది, సింపుల్గా అక్కడ కనిపిస్తుంది. సో ఈ విధంగా ప్రశ్నలు అడగబడతాయి. అదేవిధంగా ఆమ్లాలు క్షారాలు అనే లెసన్లో యాసిడ్స్ అండ్ బేసెస్, pH విలువ, ఫినాప్థలిన్, మిథైల్ ఆరెంజ్లతో చర్యలకు సంబంధించి టేబుల్ ఇస్తాడు, కింద ప్రశ్నలు అడుగుతాడు. లేదా ఆ టేబుల్లో డాష్లు ఇస్తాడు. ఆమ్లం అయితే ఏ విధంగా చేంజ్ అవుతుంది, క్షారం అయితే ఏ విధంగా చేంజ్ అవుతుంది, మనందరికి తెలుసు. జస్ట్ ఆ బ్లాంక్స్ను ఫిల్ చేయడం ద్వారా లేదా అక్కడ సమాచారం మొత్తం పట్టికను చూసి కింద ప్రశ్నలు ఇస్తాడు. ఏది దేంతో చర్య నొందితే ఏ రంగు వచ్చింది, కాబట్టి ఇది ఏంటిది. కాబట్టి అది చూడగానే ఏ విద్యార్థి అయినా సులభంగా దాని సమాధానాలు గుర్తించగలుగుతాడు. కాబట్టి డియర్ స్టూడెంట్స్, ఈ AS4కు సంబంధించి ఈ ప్రశ్నల మీద కూడా మీరు జాగ్రత్తగా దృష్టి కేంద్రీకరిస్తే ఫుల్ మార్క్స్ తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. దీనికి కావాల్సిందల్లా ఏం లేదు, మీరు నిశ్చితంగా ఆ ప్రశ్నను అక్కడ పరిశీలించి ఒక్కసారి క్లాస్ రూమ్ సిచ్యుయేషన్ను ఊహించుకోవాలి. సార్ అప్పుడు ఏం చెప్పారు, లేకపోతే ఆ ప్రశ్న చదివినప్పుడు మనం ఎలా చదివాం, అది గుర్తు తెచ్చుకుంటే దాని సమాధానం మీకు దీంట్లోనే ఉంటుంది. చాలా సులభం. సో ఈ AS4లో 6కు 6 మార్క్స్ మీరు స్కోర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మన తర్వాతి అంశం అకాడమిక్ స్టాండర్డ్ 5. ఇది మరొక అత్యంత సులభమైనటువంటి అకాడమిక్ స్టాండర్డ్ విద్యార్థులకు. ఏ రకమైనటువంటి విద్యార్థులు కూడా దీంట్లో సులభంగా కేటాయించబడినటువంటి మార్కులన్నింటినీ తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంది. ఏంటి మరి అది అంటే డ్రాయింగ్, పటాలు గీయడం.
పటాలు ఈజీగా ప్రాక్టీస్ చేస్తాం, ఈజీగా డ్రా చేస్తాం. కాబట్టి దీనికి కేటాయించబడినటువంటి 4 మార్కులకు 4 మార్కులు స్కోర్ చేసుకునేటటువంటి గొప్ప అవకాశం దీంట్లో ఉంటుంది. సర్వసాధారణంగా 1 మార్క్ లేదా 2 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. 1 మార్క్ 2 మార్క్స్. సాధారణంగా లాంగ్ క్వశ్చన్స్లో ఇది రాకపోవచ్చు. ఎట్లా అంటే పూర్తిగా ఒక పటం గీయండి, అసంపూర్తిగా పటం ఇచ్చి పూర్తి చేయమని అడగవచ్చు. 2 రకాలు అడుగుతాడు. ఏదో సగం డయాగ్రామ్ ఇస్తాడు, మిగిలిన సగాన్ని మనం కంప్లీట్ చేయాలి. లేదా దేనికైనా సంబంధించినటువంటి కంప్లీట్గా ఒక డయాగ్రామ్ గీయమని. అంటే 2 రకాలైనటువంటి ప్రశ్నలు ఇందులో అడగబడతాయి. ఉదాహరణకు చూడండి, పుటాకార దర్పణం కాంకేవ్ మిర్రర్ ఇచ్చి ఈ విధంగా ఇచ్చాడు. ఇది ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందంటే మనకు పి మరియు ఎఫ్ల మధ్య ఉంది. మరి దాని నుంచి వెళ్ళేటటువంటి కిరణాలు ఇవి. ఇప్పుడు దాని యొక్క ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుందో దాన్ని మనం డ్రా చేయాలి. మనం కిరణం చిత్రాలు నాకు తెలిసి ప్రతి స్టూడెంట్ దీన్ని బాగా ప్రాక్టీస్ చేసి ఉంటారు. మీరు నేర్చుకున్నటువంటి ఆ 5 సందర్భాల్లో ఇదొక సందర్భం. ఎక్కడ ఇమేజ్ వస్తుందో దీన్ని యథాతథంగా డ్రా చేసి ఇమేజ్ ఎక్కడ వస్తుందో ఆ తర్వాత పాటు మీరు డ్రా చేస్తే చాలు. అది 1 మార్క్ అయితే 1 మార్క్, 2 మార్క్స్ అయితే 2 మార్క్స్ చాలా సులభంగా వస్తుంది. ఇంకొక మోడల్, ఒక విద్యుత్ వాహకం యొక్క V/I విలువ స్థిరమని నిరూపించే ప్రయోగానికి సంబంధించి పరికరాల అమరికను చూపు పటం గీయండి. డ్రా ద ఎక్స్పెరిమెంట్ సెటప్ టు వెరిఫై దట్ V/I ఈజ్ కాన్స్టెంట్ ఫర్ ఏ కండక్టర్. We know all about this. It is a Ohm's experiment, Ohm's law experiment. ఓం నియమాన్ని నిరూపించే ప్రయోగం. దాంట్లో సర్క్యూట్ ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు. ఆ సర్క్యూట్ డ్రా చేస్తే 2 మార్కులు. అదేవిధంగా రే డయాగ్రామ్స్ గీయుట. మనం మిర్రర్స్కు నేర్చుకున్నాం, కాంకేవ్ మిర్రర్కు నేర్చుకున్నాం, ఇక్కడ కాన్వెక్స్ లెన్స్కు నేర్చుకున్నాం. ఏ విధంగా రే డయాగ్రామ్స్ వస్తాయో మనందరికీ తెలుసు. 4 లేదా 5 సందర్భాలు ఉంటాయి. ఆ 5 సందర్భాలకు సంబంధించినటువంటి రే డయాగ్రామ్స్ డ్రా చేయండి అనేటటువంటి ప్రశ్న వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా దృష్టి లోపాలు, ఇవన్నీ కూడా మాదిరి ప్రశ్నలు, ఇవే వస్తాయని కాదు. దృష్టి లోపాలు మనం హస్త దృష్టి, దీర్ఘ దృష్టి, చత్వరం ఇవి నేర్చుకున్నాం. వాటిలో ఉన్నటువంటి డయాగ్రామ్ అంటే హస్త దృష్టి కనుక ఉంటే దాంట్లో ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుంది. మరి దాన్ని సరిచేసినప్పుడు ఏ దర్పణం వాడతాం, ఏ కటకం వాడతాం, ఆ కటకాన్ని గీసి సరి చేసిన తర్వాత ఏర్పడే ప్రతిబింబం గీయండి అట్లా అడగొచ్చు. సో మనకు దానికి సంబంధించినవి నేర్చుకుంటే ఏ విధంగా అడిగినా కూడా దాని యొక్క పటాన్ని గీసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, మీరు ఫిజికల్ సైన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ AS5ను కూడా కొంత సమయాన్ని దీన్ని కేటాయిస్తే, ప్రాక్టీస్ చేస్తే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని డయాగ్రామ్స్ నేర్చుకోండి. డయాగ్రామ్స్ గుర్తుపెట్టుకోవడం పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాబట్టి చాలా సులభంగా 4 మార్కులు సంపాదిస్తారు. లాస్ట్ అకాడమిక్ స్టాండర్డ్ AS6 నిజ జీవిత వినియోగం, అప్లికేషన్స్ ఇన్ డైలీ లైఫ్, దీనికి 4 మార్క్స్ ఉన్నాయి. ఇది మరొక సులభమైనటువంటి అకాడమిక్ స్టాండర్డ్ విద్యార్థులకు 4 మార్కులకు 4 మార్కులు స్కోర్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి మరొక అకాడమిక్ స్టాండర్డ్. మరి దీంట్లో సాధారణంగా 2 మార్క్స్ కానీ 1 మార్క్ ప్రశ్నలు మాత్రమే వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మరి మాదిరి ప్రశ్నలు, కటకాల ఉపయోగాలు, యూజెస్ ఆఫ్ లెన్సెస్, వాషింగ్ సోడా ఉపయోగాలు, యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా, అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిజం, విద్యుదయస్కాంతం యొక్క అనువర్తనాలు, థర్మైట్ ప్రక్రియ, మిశ్రమ లోహాల ఉపయోగము, యూజెస్ ఆఫ్ సిలియరీ మజిల్స్, ఈ విధంగా యూజెస్ ఆఫ్ క్యాటలిస్ట్, ఉత్ప్రేరకం యొక్క ఉపయోగం. ప్రతి పాఠములో ఉన్నటువంటి మనం లెసన్స్ కనుక చదివితే సింపుల్గా 1 లైన్లో ఉన్నటువంటి ఉపయోగం కూడా మనం నోట్ చేసుకోవాలి. అది 1 మార్క్లో కానీ ఎక్కడ కానీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది.
కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని పాఠాల్లో ఉన్నటువంటి ఈ అప్లికేషన్స్ కనుక తీసుకొని మనం రాస్తే సుమారుగా నాకు తెలిసి ఒక 30-40 క్వశ్చన్స్ రావచ్చు. అవి కూడా 1 లైన్ 2 లైన్ 4 లైన్స్ 4 పాయింట్స్ అంతకంటే ఎక్కువ ఉండవు. వాటిని 2 లేదా 3 సార్లు కనుక చదువుకొని ఆకలింపు చేసుకుంటే చాలా సులభంగా మీరు పరీక్షలో ఆ పాయింట్స్ రాయడానికి వీలుంటుంది. సులభంగా 4కు 4 మార్కులు దీంట్లో స్కోర్ చేయొచ్చు విద్యార్థులారా. కాబట్టి దీని మీద కూడా మీరు చదివేటప్పుడు ఉపయోగాలకు సంబంధించినటువంటి ప్రశ్నలన్నింటి మీద తగి శ్రద్ధ వహిస్తే మంచి స్కోర్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది.